హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ జున్ను. సో, థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా మీకు. మేమైతే తిరుపతికైతే వెళ్ళాము. తిరుపతి వ్లాగ్ అనమాట ఇది. సో, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో, మేము ట్యూస్‌డే వెళ్ళాము. ట్యూస్‌డే మా ట్రైన్ 12:55కి. మా తమ్ముడు లాస్ట్ ఎగ్జామ్ ఆ రోజు. వాడు ట్రైన్ మిస్ అయిపోతాడేమో అనుకున్నాం, కానీ వాడేం ఇన్ టైంకే వచ్చేసాడు. మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. సో, సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. మా ట్రైన్ వైజాగ్ నుంచి విజయవాడ వరకు అనమాట. సో, అక్కడ ట్రైన్ అయితే ఎక్కేసాము. ఎక్కిన తర్వాత జున్ను చూడండి, ట్రైన్ మొత్తం రచ్చ రచ్చ చేశాడు. మామూలుగా కాదు, అరుస్తూనే ఉన్నాడు. అందరూ మా వైపే చూడడమే. ఒకసారి నా దగ్గర ఉంటాడు, ఒకసారి వాళ్ళ డాడీ అంటాడు, ఒకసారి వాళ్ళ మమ్మీ అంటాడు. సో, ఇంకా అలా వాడితో వేగలేక చచ్చాము ట్రైన్‌లో మాత్రం నిజంగా. ఇంకా అలా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయాము. సో, మా ట్రైన్ అయితే విజయవాడ వరకు కదా! సో, విజయవాడలో దిగేసాము. 7:30కి దిగాము. సో, మళ్ళీ మా విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్ ఎంతకి అంటే నైట్ 10:00కి. ఇంకా 10 వరకు మేము ఆ రైల్వే స్టేషన్‌లో ఏం చేస్తామని చెప్పి లగేజ్ రూమ్‌లో లాకర్‌లో పెట్టేసి, మా బావ విజయవాడలోనే చదువుకున్నారనమాట. సో, విజయవాడ చూపిస్తాను, విజయవాడలో పునుకులు ఫేమస్ అంట, తినిపిస్తాను, చాలా బాగుంటాయి అని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళారు. బీసెంట్ రోడ్ ఏదో సంథింగ్ చెప్పారు. నిజంగా రోడ్డయితే చాలా బాగుంది. చూడటానికి ఎన్నున్నాయో, కొనటానికి ఎన్నున్నాయో కళ్ళు సరిపోవు అసలు. మొత్తం ఫుల్ షాపింగ్ చేయొచ్చు. సో, లేడీస్ కావని, షాపింగ్స్ కావని, ఎవరికైనా సో, అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి ఆ ఏరియాలో. చాలా బాగుంది. ఇంకా అలా అవన్నీ చూసుకుంటూ మేము ఆ టిఫిన్ షాప్ దగ్గరికైతే వెళ్ళాము. ఇంకా అక్కడ పునుకులు చిన్నవి లేవని చెప్పి వాళ్ళు పెద్దవేసి ఇచ్చారు. సో, మేమెంత దూరం అక్కడికి వెళ్ళినందుకు వర్తే అనిపించింది. ఎందుకంటే నిజంగానే టిఫిన్ చాలా బాగుందక్కడ. సో, మళ్ళీ మేము రిటర్న్ అయితే రైల్వే స్టేషన్‌కి వచ్చేసాము. ఇంకా అక్కడ జున్ను చూడండి, ఎవరో అబ్బాయి ఉంటే ఆ అబ్బాయి మీదకి ఎక్కి ఆడుతున్నాడు. సో, అవి కూడా ఏమనట్లే. సో, అలా బాగుంది కదా అని చెప్పి వీడియో తీసా. సో, ఇంకా నైట్ వీడియో తీయడం అయితే అవ్వలేదు ట్రైన్‌లో. ఇంకా ట్రైన్ ఎక్కేసి మేము తిరుపతికైతే వచ్చేసాము. ఇది తిరుపతి రైల్వే స్టేషను. సో, చూడండి, మార్నింగ్ 5:30 అయిందనుకుంటాను. ఎర్లీ మార్నింగ్ ఎగ్జాక్ట్‌గా టైంకి అయితే వచ్చేసాం తిరుపతికి. సో, ఇంక అక్కడ దిగగానే అక్కడ మనకి బయటికి రాగానే వెహికల్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి కొండ మీదకి వెళ్ళడానికి. సో, ఇంక మేము అక్కడ దిగేసి బయటికైతే వచ్చేసాము. సో, ఇప్పుడు చూడండి, మా మొఖాలు చూడండి ఎలా ఉన్నాయి. మార్నింగ్ కదా, అప్పుడే పడుకొని లేచాము ఇంకా. సో, అందుకని చెప్పి అలా ఉన్నాయి. ఇంక బయటకొచ్చేసి కొండపైకి వెళ్ళడానికైతే బస్సు ఎక్కేసాము. ఇంక మా బస్సు స్టార్ట్. ఇంకలాగా కొండపైకి వెళ్ళడానికి 68 కర్వ్స్ అనమాట. బాబోయ్! నాకసలే బస్సు పడదు. ఇంకా అందులో 68 కర్వ్స్ అంటే చచ్చాననుకోండి. కక్కుతూనే ఉన్నా నాన్ స్టాప్‌గా. సో, ఇంకలాగా జర్నీ వెళ్ళాలి, తప్పదు కదా అన్నట్టుగా ఇంకలా కక్కుకుంటూ మెల్లికైతే పైకైతే వెళ్ళిపోయాము. ఇంకక్కడ మధ్యలో మాకు ఒక దగ్గరైతే ఆపారు. మనం తీసుకొచ్చిన లగేజ్ అంతా చెక్ చేస్తారనమాట. మనల్ని, మన లగేజ్‌ని మొత్తం. సో, అదే అక్కడ బస్ ఫ్రంట్‌కి ఆపేశారు. మేము ఇంక అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళి లగేజ్ అయితే చూపిస్తున్నాము. వేరేగా అనమాట. లేడీస్‌కి వేరేగా, జెంట్స్‌కి వేరేగా. సో, అలా సెపరేట్‌గా వెళ్ళి చెక్ అయితే చేపించుకున్నాం. ఆ తర్వాత మేము యూజువల్‌గానే బస్ ఎక్కేసామనమాట. అక్కడ వీడియో తీస్తుంటే పోలీస్ అంకుల్ చెప్పరా హాయ్. సో, సో, ఇంక అక్కడికి పైకైతే వెళ్ళిపోయాక మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్ అలాట్ చేశామనమాట. అక్కడికి రూమ్ అలాట్ చేయడానికి సీఆర్ ఆఫీస్‌కైతే వెళ్తున్నాము అక్కడి నుంచి. సో, జున్నుని చూడండి, వాళ్ళ నాన్న ఎలా తీసుకెళ్తున్నారో. ఇంకా రూమ్‌కెళ్ళిపోయాక రూమ్‌లో వీడియో తీయడం అవ్వలేదు. ఫ్రెష్ అయ్యాక ఇంకా తిరుపతికి వెళ్ళే ముందే వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళే ముందు వరాహ నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటారు కదా! సో, అలా అని చెప్పి మేము ఆ టెంపుల్‌కైతే వెళ్ళడానికి రెడీ అయ్యాము. ఇంక అక్కడే పక్కన చిన్న టెంపుల్స్ ఉంటే అవన్నీ చూసేసి ఇంకలా వరాహ నరసింహస్వామి టెంపుల్‌కైతే వెళ్తున్నాము. సో, మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వెళ్తే పక్కాగా వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాకే తిరుపతి వెంకన్న స్వామి
దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళండి. సో, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళాక అక్కడికి వెళ్ళి మనం ఏ కోరిక కోరుకున్నా తీరుతదంట. సో, నేను కూడా ఏదో సంథింగ్ వీడియోలో విన్నాను. సో, మీరు కూడా ఈసారి ట్రిప్‌కి వెళ్ళినట్టయితే సో, పక్కాగా ఆ టెంపుల్‌కి వెళ్ళాక మీరు కూడా అక్కడికి వెళ్ళండి. ఇంకా అలాగా అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూసుకొని అగోండి లైన్ అక్కడ కూడా లైనే ఫుల్‌గా. ఎందుకంటే చెప్పాను కదా! ఇప్పుడే అందరూ అక్కడికి వెళ్ళాక వెళ్ళాలి అని చెప్పి. సో, ఇంక మాలానే అందరూ కూడా వచ్చారు. మా తమ్ముడైతే వీడియో తీస్తున్నాడు. సో, ఇంక లైన్‌లోకైతే వెళ్తున్నాము. ఇంక లైన్‌లోకి మేము నిల్చున్నప్పుడే ఫ్రీగా అక్కడ సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఫ్రీగానే మనకి నామం అయితే పెడతారు. సో, మేము నామాలు అవన్నీ పెట్టించుకున్నాము. లోపల వీడియో తీయడానికి అవ్వదు. కాకపోతే మా తమ్ముడు చిన్నగా కవర్ చేసి వీడియో అయితే తీశాడు. సో, ఇదే అనమాట. ఆ లోపల అలా ఉంటది టెంపుల్‌కి. ఇంకా గర్భగుడిలోకి వెళ్ళాక వీడియో తీయడం అవ్వలేదు. ఎందుకంటే అక్కడ తీయకూడదు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక జున్నుకి గుండు చేపిద్దామని చెప్పి వచ్చామన్నమాట. సో, అక్కడ బోర్డ్ కనిపిస్తుంది కదా! ఆ ఏరియాలో అయితే గుండు చేస్తారు. సో, గుండు చేయించడానికి వాళ్ళేం అమౌంట్ అయితే ఏం తీసుకోరు, కానీ మన ఆధార్ కార్డ్ చూపించి అక్కడ టోకెన్ తీసుకోవాలి. టోకెన్ ఇచ్చిన దగ్గరే చందనం కూడా ఇస్తారు. సో, ఫస్ట్ గుండు కదా మా జున్నుకి. సో, మేనమామ ఒడిలో చెయ్యాలంటారు కదా! అందుకని చెప్పి మా తమ్ముడైతే చేస్తున్నాడు. ఇంకా గుండు అదంతా అయిపోయాక స్నానం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇంక జున్నుకి ఆంటీ నామం పెడుతుంటే ఆంటీకి జున్ను అమ్మమ్మ బాయ్ అని చెప్తున్నాడనమాట. ఆంటీ చాలా ముద్దుగా ఉన్నాడు, ముద్దుగా మాట్లాడుతున్నారు అని అన్నారు. కానీ వీడి సంగతి వాళ్ళకి తెలియదు కదా! ఇంకా మధ్యాహ్నం కదా! ఇంకా మేము భోజనం అది ప్యాక్ చేయించుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ తినేసి పడుకున్నాం. లేచాక ఇగో దర్శనంకి అయితే స్నానాలంతా చేసి రెడీ అయిపోయాము. సో, ఫైనల్లీ దర్శనంకి ఇలా రెడీ అయ్యాము. మా దర్శనం టైం అయితే నైట్ 9:00 అనమాట. కానీ కొంచెం ముందే వెళ్ళాలి అంటారు కదా! అలా అన్నట్టుగా మేము లైన్‌లోకి అయితే 8కి ఇలా వెళ్ళాము. ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి 8 అయిపోయింది. ఇంకా అక్కడ ఏంటి అంటే అందరూ కూడా పంచలోనే దర్శనంకి వెళ్ళే వాళ్ళందరూ కూడా లేడీస్ అయితే శారీస్ ఆర్ ట్రెడిషనల్ డ్రెస్ ఏదైనా ఓకే. జెంట్స్ అయితే మాత్రం పంచలు ఉండాలి. సో, మా తమ్ముడు పంచ తీసుకోలేదని చెప్పి అక్కడ చెక్ చేస్తారు కదా! అక్కడ ఫస్ట్ లైన్‌లోకి వెళ్ళేటప్పుడు వాడినైతే ఆపేశారు. ఇంకా పక్కన పంచలు ఉంటే అక్కడ కొని ఆడు కట్టుకున్నాడు. ఇంకా మా దర్శనం అంతా కంప్లీట్ అయ్యేసరికి నెక్స్ట్ డే అంటే మిడ్‌నైట్ 1:00 అయ్యింది. లైన్‌లో అయితే జున్ను ఏడుస్తూనే ఉన్నాడు కంటిన్యూస్‌గా. ఇంక చాలా చిరాకేసింది. ఇంక అందుకే రిటర్న్‌లో ఏం కూడా వీడియో తీయడం ఏం అవ్వలే. ఇంకా మా రిటర్న్‌లో వచ్చేటప్పుడు జర్నీ వీడియో కూడా ఏం తీయలేదు. ఎందుకంటే మేము వచ్చే ట్రైన్ మిస్ అయిపోయాము. సో, అందుకని చెప్పి మేము బస్సులో అయితే వచ్చాము వైజాగ్ వరకు. ఇంకా అక్కడి నుంచి వేరే బస్సు వచ్చి శ్రీకాకుళం కూడా వచ్చేసాము. ఇంకా మా జర్నీ అయితే తిరుపతి అయితే అలా అయింది. ఇంకొచ్చేసాక అరసవిల్లి అయితే వెళ్ళాము. వెళ్తున్నప్పుడే చూడు హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. సో, ఇప్పుడు అరసవిల్లి కూడా రథసప్తమి అయ్యాక మొత్తం మారిపోయింది కదా! సో, సూర్య నమస్కారాలు అన్నీ పెట్టారు అక్కడ కొత్తగా. చాలా బాగుంది ఇప్పుడు చూడటానికి గుడి కూడా. ఇంకా అరసవిల్లి దర్శనం కూడా మాది చాలా మంచిగా అయింది. ఇంకా అలా అక్కడ దర్శనం చేసుకొని ప్రసాదాలన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. అక్కడ అరసవిల్లిలో దర్శనం కూడా మంచిగా అయింది మాది. సో, ఇది మా తిరుపతి వ్లాగ్ అంతా. సో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.